పెసరపప్పు పాయసానికి కావలసిన పదార్థాలు: కప్పు పెసరపప్పు, 1 కప్పు సేమియా, జీడిపప్పు, కిస్మిస్, యాలకులు, 1 కప్పు పాలు, బెల్లం తురుముకొని, కొంచెం పంచదార, చిటికెడు ఉప్పు, నెయ్యి, జీడిపప్పు వేయించుకోవడానికి. స్టవ్ ఆన్ చేసుకొని పెసరపప్పు వేయించుకోవాలి. దోరగా వేయించిన పెసరపప్పు కడుక్కొని కుక్కర్లో కొద్దిసేపటి ఉడికించుకోవాలి. పెసరపప్పు ఉడికేలోపు నెయ్యి వేసుకొని జీడిపప్పు, కిస్మిస్ వేయించుకోవాలి. తర్వాత సేమియా కూడా వేయించుకోవాలి. దోరగా సేమియా వేయించుకోవాలి. 1 గ్లాస్ ఆఫ్ వాటర్లో 1.5 కప్ మిల్క్ పోసి మరిగించుకోవాలి. మరిగించుకున్న పాలల్లో సేమియా వేసుకోవాలి. సేమియా ఉడికించుకోవాలి. కొంచెం ముందుగా ఉడికించుకున్న పెసరపప్పు ఉడుకుతున్న సేమియాలో కలుపుకోవాలి. సేమియా, పెసరపప్పు వేసిన తర్వాత కప్పు బెల్లం వేసుకోవాలి. బాగా తిప్పి కొంచెం చిటికెడు ఉప్పు, కొంచెం పంచదార, 2 స్పూన్స్ ఆర్ 3 స్పూన్స్, దంచిన ఇలాచీ పొడి, బెల్లం కరిగే వరకు 5 నిమిషాల పాటు ఉంచి తింపుకొని సర్వింగ్ బౌల్లోకి సర్వ్ చేసుకొని జీడిపప్పు, కిస్మిస్ డెకరేట్ చేసుకోవాలి. గుమగుమలాడే పెసరపప్పు పాయసం రెడీ.